మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. నిన్నటి వరకు ఓ పార్టీలో ఉన్న నేతలు అమాంతం గంటల వ్యవధిలో పార్టీ జెండాలను మార్చేస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన ఆదాల ప్రభాకర్ రెడ్డి నేడు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ తరపు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారని అనుచరులు వెల్లడిస్తున్నారు. ఒక్క రోజుతో సమీకరణాలు మారడంతో టీడీపీ నేతలు జిల్లా పార్టీ కార్యాలయంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీద రవిచంద్ర, పలువురు నేతలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నెల్లూరు రూరల్ అభ్యర్థిపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, వివరాలేంటి? థ్యాంక్ యూ స్వాతి. ఇటు నెల్లూరు జిల్లాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. ప్రధానంగా చూస్తే ఆదాల ఎవరైతే మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి మొన్నటిదాకా కూడా టీడీపీకి సంబంధించినటువంటి రూరల్ నియోజకవర్గానికి ఇప్పటికే తొలి విడత జాబితా విడుదల చేసినటువంటి సీఎం జాబితాలో కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా అతను గత కొంతకాలంగా కూడా ప్రచార ఆర్భాటాలు కూడా ముమ్మరం చేశారు. అయితే ఒక్కసారిగా టీం దివస్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే అతను టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కేందుకు సంసిద్ధం చేస్తున్నారు. నిన్న ఏదైతే ఉదయం 11:30 ప్రాంతం నుంచి ఆయన కలవై ప్రచార ఆర్భాటాల నుంచి వెళ్ళిపోయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరే ప్రచారాలు మాత్రం ముమ్మరమయ్యాయి. వాటన్నిటికి కూడా ఈ రోజు ఉదయాన్నే పూర్తి స్థాయిలో కూడా పార్టీ చేరే అవకాశాలు ఉండడానికి అతని నివాసంపై నిన్నటిదాకా తెలుగుదేశం జెండా రెపరెపలాడుతున్నటువంటి తెలుగుదేశం జెండా తీసేసి ఈ రోజు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి జెండాను ఆయన నివాసం పైన తగిలించడంతో కార్యకర్తలు ఒక్కసారిగా కూడా జిల్లాలో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళు ఒక్కసారి కూడా ఢీలా పడ్డారు. నిన్నటి వరకు టీడీపీలో ఉంటూ ప్రచార ఆర్భాటాలు చేస్తూ ఇప్పటికే ఆ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలను అనేక మందిని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి టీడీపీలోకి కండవలు కప్పినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడానికి గల కారణాలు అందరూ కూడా చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా చూస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఎప్పుడు లేని విధంగా అంటే 2009 నుంచి కూడా ఈ యొక్క నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు కూడా నెల్లూరు రూరల్ సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థులు ఎవరు నిలబడలేదు. అయితే ఈసారి కలిసి వచ్చినటువంటి టీడీపీ పార్టీకి ఆదాల ప్రభాకర్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా నిలబడి విజయం సాధిస్తున్న తరుణంలో టీడీపీకి సంబంధించి ఒక భారీ షాక్ కూడా తగిలిందని చెప్పుకోవచ్చు. అయితే విలువలు లేనటువంటి రాజకీయాలను ఇలా రాజకీయ నాయకులు పరువు తీస్తున్నారని ఒకవైపు గుసగుసలాడుతున్నాయి, ప్రచారంగా చేసుకుంటున్నారు. మొత్తానికి ఈ రోజు నెల్లూరు జిల్లా టీడీపీ ఆఫీసులో అత్యవసర సమావేశం ఏర్పరుచుకున్నారు. దీంట్లో భాగంగా రూరల్ సంబంధించి ఎవరిని నిలబెట్టాలా, ఎవరు అభ్యర్థి అయితే మళ్ళా గట్టి పోటీ ఇవ్వగలుగుతారనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర అధ్యక్షతన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మరి అదేవిధంగా మంత్రి నారాయణ, పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, ఆనం జయకుమార్ రెడ్డి ఎవరైతే రూరల్లో గత ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు పార్టీ ఆఫీసు చేరుకొని రూరల్ సంబంధించినటువంటి దశ దిశ నిర్దేశం చేయడానికి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరూ అక్కడ చేరుకోవడంతో ఒక్కసారిగా కూడా టీడీపీ ఒక పండుగ వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఇలాంటి వారు ఉంటే ఎంత లేకపోతే ఎంత అనే మాటలు మాత్రం ఇటు గుసగుసలాడుతున్నారు. అదేవిధంగా ప్రధానంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి వెళ్ళిపోవడానికి కారణాలు మాత్రం చూస్తే గతంలో అతను చేసినటువంటి వర్కులకు సంబంధించి 100 కోట్లు బిల్లు రిలీజ్ అయ్యేంత వరకు కూడా పార్టీలో ఉండి మోసగించారనేది మాత్రం భారీగా కూడా ప్రచారం జరుగుతుంది. మొన్న ఈ మధ్య కాలంలో అతని యొక్క బిల్లులు పూర్తి స్థాయిలో శాంక్షన్ చేసుకొని 100 కోట్ల బిల్లులు శాంక్షన్ అయిన అనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీలోకి మారడంతో ఒక్కసారిగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చర్చనీయాంశంగా మారినట్టు చెప్పుకోవచ్చు. స్వాతి, నరేష్, మొత్తానికి ఆదాల పార్టీ మారుతున్నారని, వైసీపీలో చేరుతున్నారని సమాచారం అందింది. ఎప్పుడు పార్టీలో చేరే అవకాశం ఉండొచ్చు? స్వాతి, ఈ రోజు సాయంత్రం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఇటు పులివెందుల్లో ఉన్నటువంటి అంత్యక్రియల అనంతరం కూడా హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఈ రోజు సాయంత్రం గానీ రేపు ఉదయం గానీ పార్టీ కండువా కప్పుకునే ఉన్నటువంటి సమాచారం మనకు అందుతుంది. ఏదైనా కూడా ఉదయం ఆయన నివాసం పైన ఏదైతే వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేశారో కార్యకర్తలు అప్పుడే అర్థమైపోయింది ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీలో పూర్తి స్థాయిలో అతను వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఓవైపు ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. మరోవైపు కావలి నియోజకవర్గం అల్లూరు అతని సొంత ఊరు, దానికి సంబంధించినటువంటి కావలి నియోజకవర్గాన్ని కూడా ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైనా కూడా రేపు మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎక్కడి నుంచి నిలబడతారు, ఏ స్థానానికి అతను భర్తీ చేయనున్నారనేది మాత్రం పూర్తి స్థాయిలో రేపు వరకు వేచి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ నరేష్.